ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు నామములో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉంది కదా? మీరందరూ ఆత్మలో బలపడాలని, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడి ఆయన కొరకు అనునిత్యము వాడబడాలని మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. దేవుని కృప మరియు సమాధానం మీకు ఎల్లప్పుడూ తోడై ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రేయర్ టవర్ నుండి అనేక మంది దేవుని ప్రజలు మీ అందరి కోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ మన ఆన్లైన్ ఫ్యామిలీ. ప్రతిరోజు కూడా ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షించడానికి ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి ఈ ఛానల్కి మీరు ట్యూన్ ఇన్ అయ్యి చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ పరిచర్య కోసం ప్రార్థిస్తున్న వారు మీలో ఉన్నారు, సహకరిస్తున్న వారు ఉన్నారు. మీ సహకారాన్ని బట్టి, మీ ప్రార్థన బట్టి ఈ సువార్తను అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో వెదజల్లడానికి దేవుడు మాకు కృపను విస్తరింపజేస్తున్నాడు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి ఆదికాండము 17వ అధ్యాయం 6వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17 and verse 6. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. ఎంత చక్కని వాగ్దానం. రాజులు నీలోంచి వస్తారు, జనములు నీలోంచి వచ్చినట్టుగా నేను నియమిస్తున్నాను, నీకు సంతాన వృద్ధి కలుగజేస్తాను. మన దేవుడు కలుగజేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందంటారా? శూన్యములో నుండి సమస్తాన్ని కలుగజేసిన దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కొంతమంది తెలియక ఈ మధ్యకాలంలో భూమి ఆకాశములను సృజించును అని బైబిల్లో ఉంది. అది శుద్ధ తప్పు. ఎందుకంటే ముందు భూమి, తర్వాత ఆకాశం కలుగు చేశాడు దేవుడు. స్పేస్ లేకుండా భూమి ఎక్కడ కలుగుద్ది అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉండుండొచ్చు. ఈ ప్రశ్న ఎప్పటి నుంచే కదా, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ కోసం, సౌలభ్యం కోసం భూమి ఆకాశములు అనే ఆ మాటను వాడారు. కానీ హిబ్రూలో కానీ లేదా ఇంగ్లీష్లో కానీ మనం చూస్తే ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అనే మాట ఉంటుంది. ముందు ఆకాశము, భూమి. దేవునికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సర్వజ్ఞాన సంపన్నుడు. ఆయన ఏది చేసినా ఒక అద్భుతమైన ప్రణాళికతో చేస్తారు. ఆయన సృష్టించిన వాటిని మనం చదవడానికే, తెలుసుకోవడానికే మనకి జ్ఞానం సరిపోవట్లేదు. సృష్టికర్తను మనం ప్రశ్నించలేం. ఆయన ఎప్పుడు సరైన విధానంలో సమస్తాన్ని కలుగు చేస్తాడు. ఆయన కలుగు చేసే దేవుడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆదికాండం మొదటి అధ్యాయాన్ని అంతా మనం చదువుతుంటే దేవుడు కలుగు చేసిన విధానం అంతా, ఈ క్రియేషన్ ప్రాసెస్ అంతా కూడా చాలా స్పష్టంగా, చాలా విపులీకరంగా ఆదికాండం మొదటి అధ్యాయంలో మనకు కనబడుతుంది. అది ప్రపంచంలో అత్యధిక శాస్త్రవేత్తలు, తలపండిన శాస్త్రవేత్తలు ఆ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదివి బైబిల్ సృష్టి క్రమం గురించి మాట్లాడినంత స్పష్టంగా ప్రపంచంలో మరి ఏ గ్రంథమో మాట్లాడలేదని చాలా ఈజీగా చెప్పగలిగారు. ఇది బైబిల్కి ఉన్న విశిష్టత. దేవుడు కలుగు చేసేవాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నేను సర్వశక్తిగల దేవుణ్ణు, నేను సర్వశక్తిగల వాడిని అయినప్పటికీ కూడా నీవు నా ఎదుట నిందారహితంగా నువ్వు నడవాలి, అప్పుడు నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీకు సంతాన వృద్ధి కలుగు చేస్తాను. అప్పటికి అబ్రహాముకు బిడ్డలు లేరు. అబ్రహాము 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఇంకొక సంవత్సరం అయితే 100. ఆ సందర్భంలో దేవుడు కనబడంటున్నాడు, నీకు సంతాన వృద్ధి కలుగు చేస్తాను. దేవుడిచ్చే వాగ్దానాలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, జరగడానికి ఒక్క అవకాశం కూడా లేదు, అసలు ఇక్కడ ఆస్కారమే లేదు అన్న పరిస్థితుల్లో దేవుడు వాగ్దానం ఇస్తాడు మనకి, లేదా తన భక్తుల ద్వారా ఒక మాటను ఆయన తెలియజేస్తారు. ఆ సందర్భంలో మనకి ఎలా ఉంటుందంటే, ఇది నిజంగా జరుగుద్దా, ఇది నిజంగా దేవుడే చెప్పాడా అని బలహీనులమై, విశ్వాసంలో బలహీనులమై కొన్నిసార్లు వెనక్కి జారిపోతుంటాయి. కానీ అక్కడే మన విశ్వాసం బలపడాలి. అక్కడే దేవుడిని పరిపూర్ణంగా మనం నమ్మాలి. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు సంతాన వృద్ధి కలుగు చేస్తాను, రాజులు నీలోంచి వస్తారు. ఒక్క బిడ్డ కూడా లేడు నాయన. ఇప్పుడు ఇంకా రాజులు ఎప్పుడు వస్తారు, జనములు ఎప్పుడు వృద్ధి చెందుతాయి అని అబ్రహాము సంకోచించలేదు. కానీ రోమాపత్రికలో పౌలు భక్తుడు అంటాడు, అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నమ్మిక ఉంచడం ద్వారా వాగ్దానాన్ని నమ్మాడని బైబిల్లో రాయబడింది. మనం కూడా అంతే. దేవుని వాగ్దానాలను విస్మరించకుండా వాగ్దానాలను విశ్వసించాలి. అప్పుడు కదా అద్భుతాలు చూస్తాం. శూన్యములోని సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు మార్పు తీసుకురాలేడు? ఒక బంధకం నుంచి నువ్వు విడుదల పొందాలన్నా, ఒక విడుదల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా, లేదా ఒక అద్భుతం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నా, ఆధ్యాత్మికంగా దేవుని చేతిలో బలంగా వాడబడాలనే కోరిక నీలో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలు నమ్ము.
ఆయన నీతో ఉన్నాడని, నీలో ఉన్నాడని విశ్వసించు. నేను కలుగజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. కీర్తనకారుడి జీవితాన్ని పరిశీలన చేస్తే 4వ కీర్తనలో 1వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే అన్నాడు. అంటే ఇరుకులో ఉన్నాడట, ఒక శ్రమలో ఉన్నాడు, ఒక ఇబ్బందికర పరిస్థితిలో నలిగిపోతున్నాడు, మానసికంగా కృంగిపోయిన పరిస్థితిలో నన్ను విశాలతలో నడిపించేది, లేదా ఆ ఇరుకులో నుండి విశాలతను కలుగజేసింది నీవే ప్రభువా అని. నీవు కూడా బహుశా ఈరోజు ఒక ఇరుకులో ఉన్నావా? కుటుంబ పరిస్థితి, వ్యక్తిగతంగా ఒక పెను యుద్ధం నీలో కొనసాగుతుందా? ఆత్మీయ పోరాటంలో అలసిపోతున్నావా? బంధువులు, స్నేహితుల యొక్క నిందల, అవమానాలు, ఓటమి, వైషమ్యం ఇవన్నీ నేను కమ్మేసి ఇరుకు లాంటి పరిస్థితులు నువ్వు ఉంటే, నీ దేవుడు ఎంత గొప్పవాడంటే, సామర్థ్యం కలిగిన వాడంటే, అదే ఇరుకులో నుండి విశాలతలో నేను నడిపించడం ద్వారా నీవు దేవుని స్తుతించినట్లుగా, కనపరుచినట్లుగా ప్రభు నిన్ను స్థిరపరచాలని కోరుతున్నాడు ఆయన. దేవుడు కలుగజేస్తాడు. 29వ కీర్తన మనం చదివితే 11వ వచనంలో దేవుడు తన ప్రజలకు సమాధానము కలుగజేస్తారనే మాట అక్కడ రాయబడింది. గాడ్ గివ్స్ us పీస్. ఆయన ఇచ్చే సమాధానం చాలా గొప్పది. ఆయన ఇచ్చే సమాధానం మనుష్య జ్ఞానమునకు మించిన సమాధానం. అలాంటి సమాధానంతో నువ్వు ఉండాలనే, జీవించాలనే ప్రభు ఆశిస్తున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేయండి. దేవా, అబ్రహాముకు సంతాన వృద్ధి కలుగు చేస్తానన్నావు. అబ్రహాముకి ఆ లోటు ఉంది, దేవుడు ఆ లోటును తీర్చాడు. బహుశా నీకున్న లోటు వేరే అయ్యి ఉండొచ్చు, నీకున్న అక్కర వేరుగా ఉండుండొచ్చు. అయితే దేవుడు కలుగు చేసే దేవుడు ఆయన. ఇదే మాటను పట్టుకుని ఈరోజు ప్రార్థన చేయండి. దేవుని వైపు చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీకు సంతాన వృద్ధి కలుగజేసి అనే మాటతో ఈరోజు మాతో మాట్లాడావు. అవునయ్య, ఏమీ లేనప్పుడు కూడా సమస్తాన్ని కలుగజేసే సామర్థ్యం నీది. కొన్నిసార్లు నీ సామర్థ్యాన్ని, నీ బాహుబలాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న మమ్మల్ని క్షమించండి. నీ వైపు మేము చూస్తున్నప్పుడు ఎట్టి కార్యమునైనా సమర్థవంతంగా నిర్వహించగల నిన్ను మేము గణపరిచినట్లుగా సహాయం చేయండి. మా ప్రియులు ఎవరెవరైతే సమస్యల్లో, ఇబ్బందుల్లో పరిష్కారం దొరకని సమస్యలు ఉన్నారో వారందరూ మీరు ముట్టండి, లేవనెత్తండి, బలపరచండి. ఘనత, మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.